నమస్తే. నిన్న గాజుల రామారం ఏరియాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ఇది కూకట్పల్లికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ గాజుల రామారంలో సర్వే నెంబర్ 307లో 15,000 కోట్ల రూపాయల భూమిని హైడ్రా కాపాడింది. దాదాపు ఇది 300 ఎకరాల పైన భూమిని హైడ్రా కాపాడిందని పెద్ద ఎత్తున ఇవాళ పేపర్లన్నింట్లో వార్తలు వచ్చినాయి. సో మనం నిన్న మన కెమెరా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏవైతే కూలగొట్టారో ఆ కూలగొట్టిన దాంట్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ని కూడా మనం వినిపించే ప్రయత్నం చేసినాం. సో ఇవాళ నేను వచ్చిన అసలు ఏం జరిగింది, సర్వే నెంబర్ ఏంటి, గొడవ ఏంటి, ఇందులో ఎవరున్నారు, గతంలో దీని మీద నమోదైన కేసుల సంగతి ఏంటి, మరి 300 ఎకరాల్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరు, బాధితులు ఎవరు, అసలు అమ్మింది ఎవడు, పర్మిషన్ ఇచ్చింది ఎవడు, ఇవన్నీ లెక్కలు తీసి మనం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సరే, గవర్నమెంట్ భూమి ఏదున్నా దాన్ని మీరు ఆక్రమిస్తే మేము వెనక్కి తీసుకుంటాం, ప్రభుత్వానికి అప్పచెప్తామని హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కాదు, ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాల జోలికి వెళ్ళట్లేదన్నది కనబడుతున్నది. ఇందులో కూడా ఈ భూమి విషయానికి వస్తే సర్వే నెంబర్ 307 గాజుల రామారం, కుత్బుల్లాపూర్ మండల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. ఈ గాజుల రామారం 307 సర్వే నెంబర్లో దాదాపు 441 ఎకరాలకు సంబంధించిన భూమి ఉన్నది టోటల్ సర్వే నెంబర్లో. గత డేటాని, రికార్డ్స్ అన్నింటినీ మనం పరిశీలిస్తే ఈ 441 ఎకరాల్లో దాదాపు ఒక 123 ఎకరాలు ఆల్రెడీ పట్టా భూమి, అది దాంట్లో ఇండ్లు వచ్చేసినాయి. అదంతా కూడా ప్రగతి నగర్, ఈ కూకట్పల్లికి దగ్గరగా ఉంటుంది. అదంతా 123 ఎకరాల్లో ఆల్రెడీ అంతా నిర్మాణాలు అయిపోయినాయి ఎప్పుడో. ఇక మిగతా 300కు పైన ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ 300 ఎకరాల భూమి మొత్తం సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్, అది పక్కా ప్రభుత్వ ల్యాండ్, అది దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఆ భూమిలోనే మనం ఉన్నాం. ఈ పక్కా ఈ 307 సర్వే నెంబర్లో చాలామంది ఎవరెవరైతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించిన వీళ్ళు, ఈ బినామీలు, ఈ దొంగలు, ఈ మాఫియా అండ్ అధికారుల్లో ఉన్న కొంతమంది మాఫియా అధికారులు, వీళ్ళందరూ చేతులు కలిపి ఈ ప్రభుత్వ భూముల్లో అమ్మకాలు స్టార్ట్ చేశారు. పాపం పేదలు వీళ్ళంతా కూడా ఈ యొక్క 300 ఎకరాల్లో 60 గజాల చొప్పున కొనుక్కున్న వాళ్ళే. వీళ్ళంతా పేదలు, వీళ్ళకి ఏం లేదు. వీళ్ళంతా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎవరిని అడిగినా వికారాబాదు, తాండూరు, జహీరాబాదు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకుంటూ 10 లక్షలకి, 12 లక్షలకి, 15 లక్షలకి 60 గజాల చొప్పున అమ్మితే కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. ఇట్లా మనం హైదరాబాద్లో తిరిగితే మస్తు గుడిసెలు లేపేయాలి మరి అట్లా అనుకుంటే. అయితే ఇక్కడ నిన్న జరిగిన విషయం ఏంటంటే, హైడ్రా ఎవరైతే అందులో నివాసం ఉండట్లేదో వాటిని మాత్రమే కూల్చేశారు. దాంట్లో 1-2 ఇండ్ల మీద కూడా జేసీబీలు పోయినాయి. పాపం వాళ్ళు బయట రోడ్డు మీద పడ్డారు. ఇక మిగతా చాలా ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇండ్లన్నీ అవే, దాదాపుగా 60 గజాల చొప్పున నిర్మాణం చేయబడ్డ ఇండ్లు ఇవన్నీ. ఈ ఇండ్ల జోలికైతే పోలే ప్రస్తుతానికి. కాకపోతే అంటున్నారట 6వ తారీఖు లోపుగా మీకు నోటీసులు వస్తాయి, ఆ నోటీసులకి మీరు స్పందించాల్సి వస్తుంది, మీరు ఖాళీ చేయాల్సి వస్తుందని. కానీ ఎట్లా? అది భూమి ఎవరిది? గవర్నమెంట్ది. ఉన్న వాళ్ళు ఎవరు? పేదలు. మరి అమ్మినోడెవడు? పర్మిషన్ ఇచ్చినోడెవడు? అండ్ ఇంకొకటి, ఇదే సర్వే నెంబర్ 307లో అరికెపూడి గాంధీ కుటుంబానికి చెందిన 11 మంది, రామకృష్ణ, శ్యామలాదేవి, ప్రవీణ్ కుమార్, స్వర్ణకుమారి, కోటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, వి సామ్రాజ్యం, డివి సామ్రాజ్యం, ఇట్లా వీళ్ళ పేర్లతోని దాదాపు ఒక 11 ఎకరాల భూమిని ఈ 307 సర్వే నెంబర్లో ఉన్న గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టిండు అరికెపూడి గాంధీ. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇప్పుడు పిఎస్సి చైర్మన్. ఈ అరికెపూడి గాంధీ శేరలింగంపల్లి ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ ప్రాంతం అంటే అవతలకు వస్తుంది. ఇది అంటే సర్వే నెంబర్ చాలా పెద్దది కదా, 300 ఎకరాలు కాబట్టి కొంచెం ఆ కూకట్పల్లి, ప్రగతి నగర్ దగ్గరకు వస్తుంది ఈ 11 ఎకరాలు. మరి 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారా? ఎక్కడా పేపర్లలో అరికెపూడి గాంధీకి చెందిన 11 ఎకరాలు హైడ్రా అందులో కూడా కూల్చేసింది, మొత్తం అది కూడా స్వాధీనంలోకి తీసుకున్నారని అయితే ఎక్కడ రాలే మరి వార్త. ఎవరి ఇల్లు కూలగొట్టిరు? పేదల ఇల్లు కూలగొట్టిరు. ఇప్పుడు పాపం ఈ కూలగొట్టిన ఇల్లు కూడా సరే ఒకరిదో ఇద్దరిదో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన, లీడర్లకు సంబంధించిన బినామీలు ఉండొచ్చేమో. కానీ ఇందులో ఉన్న వాళ్ళంతా ఎవరు? కొనుక్కున్న వాళ్ళంతా 60 గజాల చొప్పున కొనుక్కున్న వాళ్ళంతా పేద ప్రజలు. ఇప్పుడు ఆల్రెడీ ఇళ్లలో ఉంటున్న వాళ్ళ జోలికైతే ఇప్పుడు రాలేదు, బాగానే ఉన్నది. మరి భవిష్యత్తులో రారని గ్యారంటీ ఏంది? సో అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగాలి. ఈ 60 గజాలకు వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ ఎవడెవడైతే దీనికి పర్మిషన్స్ ఇచ్చారో, ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఆయన ఎవరు? రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఇంకా ఒకరిద్దరు, ఇప్పుడున్న మాధవరం కృష్ణారావు కూడా, ఆయన కూడా కంప్లైంట్ చేసినట్టున్నాడు హైడ్రాకి.
వీళ్ళు ఆర్టీఐ అడిగినా కూడా కలెక్టర్ ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఎవరిది? అరకెపూడి గాంధీకి సంబంధించింది, ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించింది. మరి ఇప్పుడు అరకెపూడి గాంధీకి ఒక న్యాయము, ఈ పేద ప్రజలకు ఒక న్యాయమా? ఇందులో పర్మిషన్లు ఇచ్చింది చూడండి. కరెంటు పోల్స్ ఉన్నాయి, అందరికి మీటర్లు ఉన్నాయా? అందరికీ కరెంటు మీటర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు వస్తున్నాయి. బిల్లు కట్టకపోతే వచ్చి కట్ చేస్తున్నారు. గ్యాస్ బిల్లులు, గ్యాస్ కూడా వస్తుంది. గ్యాస్ బిల్లులు వస్తున్నాయి. ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇంటి నెంబర్లు ఉన్నాయి. మరి వాటర్ వర్క్స్ వాళ్ళు వాటర్ పైప్ లైన్ కూడా ఇచ్చేసినారు. మరి ఇప్పుడు ఎట్లా ఇది? ఏ రకంగా మీరు ఏదో హడావుడి చేసి 15,000 కోట్ల భూమి, 300 ఎకరాల లెక్క కడితే 15,000 కోట్ల భూమి. ఆ 15,000 కోట్ల భూమి అని ఏదైతే పేపర్లలో వచ్చిందో అందులో పేదలు చాలా ఇండ్లు ఆల్రెడీ అయిపోయి కన్స్ట్రక్షన్ అయ్యి నివాసం ఉంటున్నారు వాళ్ళు. ఇక మొత్తం ఎమ్మెల్యేల బినామీలు, వాళ్ళ బినామీలు ఉండొచ్చు, అమ్ముకున్నది వాళ్ళంతా వీళ్ళకి అమ్ముండొచ్చు. వీళ్ళు పాపం పేదలు కష్టపడి కూలి పని చేసి రూపాయి కూడబెట్టి 10-12 లక్షలు వీళ్ళంతా కొనుగోలు చేసిన వాళ్ళు. ఎవరిని లోపలేయాలా, ఎవరిని కూలగొట్టాలా, ఎవడైతే అమ్మిండో వాని దగ్గరికి పోవాలా, ఆ మాఫియాని లైన్లోకి తీసుకోవాలా. ఎవడైతే పర్మిషన్లు ఇచ్చిండు, ఇప్పుడు నాలా కన్వర్షన్ అయింది. ఇప్పుడు నాలా కన్వర్షన్ చేసుకొని అక్కడ 33 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు అరకెపూడి గాంధీ. 11 ఎకరాల్లో 33 ఫ్లోర్స్కి 1,000 కోట్ల బిజినెస్ చేయడానికి, సొమ్ము చేసుకోవడానికి. ఎవరిని కూలగొట్టాలా? ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం కాదు, వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి ఆ భూములకి. ఇక్కడ ఒక ఇల్లు కూలగొట్టిరట. మరి వీళ్ళది ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో తెలీదు. ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఈ కూలగొట్టిన అన్నింటిలో కూడా ఎవరు నివాసం ఉండట్లేదట. మరి వాళ్ళైతే ఎవరు లేరు ఇక్కడ. కాదు, మీ ఇల్లేది? ఇదా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఫ్యామిలీ ఉంటాం. మా ఆయన, నేను, మా పిల్ల. ఏ ఊరు మీది? మేము ఇక్కడనే ఉంటున్నాం. సంతం మామూలు ఊరా, మెదక్ దిక్కే కానీ ఇక్కడ సంతం వచ్చున్నాం. ఎన్ని గజాల మీది? గజ నాకు తెలియదు అన్న, మా ఆయనకు తెలుసు. ఎన్ని గజాలో తెలియదు. ఇది ఎంత పెట్టుకున్నారు మీరు? మేము అప్పుడు 11 లక్షలు పెట్టుకున్నాం. ఆయన పేరు కూడా వస్తలేదు. ఎవరమ్మా? ఎవరికి ఇచ్చారు, ఏమైనా గుర్తుందా? అంటే గుర్తుకులే సార్. సరంగా ఇట్లా చెప్పాలి, ఏమర్థమైతే. నిన్న ఈ టైంకి వచ్చినది, ఈ టైం వరకు గులగొట్టేసి. మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉన్న వాళ్ళది గులగొట్టలేరా? మాది నిన్న కొస్తకొస్తేనే మాది గులగొట్టినారు. నిన్న కొస్తకొస్తేనే మావే గులగొట్టినారు. అక్కడికి గులగొట్టుకుంటే వచ్చినారు. ఇక వాళ్ళే మావన్నీ గులగొట్టేసినారు. ఏమంది ఇక నిన్న ఈ టైంకి సామాన్ బయట పెట్టుకున్నాం. కాదమ్మా, మిగతా ఇండ్లలో ఉన్న వాళ్ళది గులగొట్టలేదు అన్నారు కదా, మరి మీదెందుకు గులగొట్టారు? అందరికి గులగొట్టారు, ఆపేసారు. ఇంకా 10 రోజులు టైం ఇచ్చారు కదా సార్. 10 రోజులు టైం ఇచ్చారు వీటి కూడా. నువ్వేడ మాట్లాడదు అమ్మా. ఇంత పెద్ద ఇల్లేనా మీది? కూడా 60 గజాలే ఉంటుందా? 60 గజాలు ఉంటుంది. రేకులు వేసుకున్నారా? రేకులే, శిలాబేడ వేసినాం సార్. శిలాబేద గుర్తుండినా రేకులే. ఏంటోళ్ళమ్మా మీరు? మేము ఇప్పుడు మీది ఒక్కటే ఇల్లా గులగొట్టి? లేదు, 4 ఇండ్లు. కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు నాది ఇది. మేము ఉన్నాం ఇల్లు ఎట్లా కూలగొడతారు అని అంటే వాళ్ళు ఏమంటలేరు. మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు, ఎవరు చేయమన్నా అని మాట్లాడుతున్నారు. పిల్లలకి ఎట్లా ఏమన్నా తిన్నారా? ఏం తినలేరు సార్, పిల్లలు కూడా తినలేవు, వంట కూడా చేసుకోలే. వాన పడ్డదాని గుడికాడ వండుకున్నాం పొద్దుమీ పోయి. ఎవరెవరు వచ్చింది మరి మీది మిమ్మల్ని కలవడానికి? ఎవరు రేపు పొద్దుగాల కవితమ్మ వచ్చింది. వచ్చింది ఆయన చెప్తానే మాట్లాడిపోయింది. మీ వాళ్ళంతే? మా వాళ్ళంతా ఇక అక్కడ పోయినారు సార్. ఇక అయితే చేస్తామో చూడదు.